కొలస్సీ పత్రికలో దేవుడు వేటిని చంపమన్నాడో అవి చంపకపోతే అవి విశ్వాసాలని చంపేస్తాయి. అమాలేకులను చంపలేదు, అమాలేకుడు సౌలుని చంపాడు. కాబట్టి వీటిని చంపకపోతే కొలస్సీ 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వీటిని చంపకపోతే ఏం చేస్తుంటే అవి విశ్వాసిని చంపేస్తాయి. అది రోమాపత్రికలో ఇంకా పౌలు చెప్పాడు, మీరు శరీరానుసారముగా నడిచినట్ల మీరు చావవలసిన వారై ఉందురు. ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. రోమా 8:11-13 వరకు. కాబట్టి ఆ 3 కారణాలు నేను చూసి ఆశ్చర్యపోయాను. ప్రభువా, నా జీవితంలో కూడా నేను జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రక్షించావు, నీవే రక్షకుడని నాకు తెలియచేశావు. ఎవరు నన్ను ప్రేమించకపోయి నన్ను ప్రేమించావు. నిన్ను వెంబడిస్తున్నాను. నా గమ్యం నిన్ను మహింపరచాలని. కానీ ఈ గమ్యంలో, ఈ ప్రయాణంలో సౌలులాగా మీరు చేయమన్న దాన్ని చేయకుండా నేను వెనక్కు పోకుండా సహాయం చేయండి. నా దృష్టి వేరే వాటిపైకి మరలకుండా సహాయం చేయండి. మీ ఆజ్ఞలు మరిచిపోకుండా సహాయం చేయండి. అందుకనే సొలొమోను అంటాడు, నా ఆజ్ఞలను నీ హృదయములో దాచుకొని నీ మనస్సులో నుంచుకొని నీ ఎడల నీవు బ్రతుకుదువు అన్నాడు. కాబట్టి మనం బ్రతకాలంటే ఆయన ఆజ్ఞలు మన హృదయంలో, మన మనస్సులో ఉండాలి.